ఈ రోజు మనకి ఎదురవుతున్న పరిస్థితుల్లో ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నాం? నాకు దేవుని సన్నిధి తోడుగా ఉంది, నా చుట్టూ ఆయన కంచె వేసి ఉన్నాడు, ఆయన నా చేయి పట్టుకుని ఉన్నాడు అన్న ధైర్యము ఎందుకు ఈ రోజు కోల్పోయి భయము నిన్ను ఏలుతా ఉన్నది? అయితే ఈ ప్రశ్న యోబుకి ఎదురైంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా? యథార్థంగా నువ్వు దేవుడి దగ్గర లేవా అన్నప్పుడు యోబు వారి మాటలు తిరస్కరించాడు. ఎందుకంటే యోబుకు తెలుసు ఆయన భక్తి ఆయనకు ధైర్యంగా ఉన్నది. సమస్తమును ఇచ్చిన వాడు దేవుడే అని ఆయనకు తెలుసు గనక సమస్తమును పోయినా కూడా ధైర్యంగా ఉండగలిగాడు. ఆయన భక్తి, ఆయన విశ్వాసం అంత శ్రమలో కూడా నిలబడటానికి ధైర్యం పుట్టించింది. ఈరోజు శ్రమలో ఉన్న మనకు ధైర్యం ఎందుకు రావటం లేదు? ఎందుకు నా దేవుడు నా పరిస్థితులన్నీ మార్చగలుగుతాడని ఎందుకు ధైర్యంగా మనం నిలబడలేకపోతున్నాం? ఎందుకు ఆయన వైపు నిరీక్షణ కలిగి మనం ముందుకు అడుగులు వేయలేకపోతున్నాం? ఎందుకనంటే ఎక్కడో మన భక్తి లోపము, దేవునికి ఆయాసకరమైనది మన జీవితంలో జరుగుతా ఉన్నది. సరి చేసుకోగలిగితే నిజంగా మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది.